హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ నెల్లూరు చేపల పులుసు. ఏమండోయ్ ఇది విన్నారా? చాలా రోజులుగా అయితే నాకు ఫిష్ కర్రీ తినాలనిపిస్తుందండి. అందుకనే ఈరోజు మేము మా కాలనీలో ఉండే శ్రీ మల్లికార్జున లైవ్ ఫిష్ దగ్గరికి అయితే వెళ్ళాము. నేను మా హస్బెండ్ వెళ్ళాము. అది ఎక్కడుంటుందంటే త్రీ మంకీస్ జంక్షన్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ప్రాన్స్ కూడా ఉన్నాయండోయ్. ఏంట్రా ఇది? ఫిష్ కేజీ 200 చెప్పారు. మేమైతే ఒక ఫిషే తీసుకున్నామండి. అది 2 kgs 300 grams పడింది. నీట్గా అయితే క్లీన్ చేయించారు వాళ్ళేను. ముక్కలు కూడా బాగానే ఫిష్ తీసుకొని ఇంటికైతే మేము వచ్చేసాం. చేప ముక్కల్ని నీట్గా 3-4 times అయితే క్లీన్ చేసుకోవాలండి. అది కూడా రాక్ సాల్ట్తో నీట్గా క్లీన్ చేసుకొని రైస్ వాటర్ తీసుకోవాలండి. రైస్ని బాగా కడిగి ఆ ఫస్ట్ వచ్చే వాటర్ని పడేయకుండా ఈ చేప ముక్కల్లో పోయాలండి. పోసి 10 minutes అయితే ఉంచాలి. అలా చేస్తే బ్యాడ్ స్మెల్ రావు, ముక్కలు నీట్గా కూడా క్లీన్ అవుతాయి. కొంతమంది నిమ్మకాయ కూడా పిండుకుంటారు, కానీ నేనైతే అలా చేయను. మా అమ్మ వాళ్ళందరూ ఇలానే చేస్తారు. అందుకని నేను ఇలానే అలా పోసి పెట్టేసి 10 minutes ఉంచేసి ఆ తర్వాత అవి క్లీన్ చేసుకుంటాను. చేప ముక్కలకి సరిపడా చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు చూసారు కదా, ఆ వాటర్ అయితే పారబోసేస్తున్నాను. మళ్ళీ నీట్గా చేప ముక్కల్ని క్లీన్ చేసుకొని మనం దేంట్లో అయితే కర్రీ చేసుకుంటామో ఆ ముక్కల్ని వేసుకొని 2 spoons పసుపు వేసుకున్నాను, 3 spoons కారం వేసుకున్నాను. మనకి సరిపడినంత కల్లుప్పు అయితే వేసుకొని బాగా ముక్కలకి అవంతా పట్టేటట్టుగా చేసుకోవాలండి. ఇప్పుడే ఆ చేప ముక్కలకైతే ఉప్పు కారాలు అనేవి పడతాయండి. అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం 3 onions, 3 tomatoes, మిర్చి ఒక 4 తీసుకొని బాగా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. చింతపండునైతే బాగా గుజ్జు తీసి పెట్టుకుంటున్నానండి, రసము. ఆ చేప ముక్కల్లో అయితే మనం తీసుకున్న చింతపండు రసాన్ని అయితే పోసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా, వాటిలోంచి పచ్చి ఆనియన్స్ అవి కొద్దిగా వేసుకోవాలి ముక్కలు. మనం పులుసుకి సరిపడినంత వాటర్ని అయితే పోసుకోవాలి. మనకి ఎంత పులుసు కావాలో అంత. ఇప్పుడైతే నేను ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఫిష్ కర్రీకి చాలా ఆయిలే పడుతుందండి. ఓకే బేబీ, నువ్వు ఎలా అంటే అలా. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. గవ్వ పొడి కూడా వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, బాగా వేసుకోవాలి దూరగా. తర్వాత పచ్చిమిర్చి, టమోటా ముక్కలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత కరివేపాకు తీసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్నంతా మనం చేప ముక్కలు వేసుకున్న గిన్నెలోకి అయితే వేసుకోవాలి. కళాయి పెట్టుకొని ఆ గిన్నెనైతే స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మనం కూరనైతే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక స్పెషల్ ఐటెంని అయితే వేసుకోబోతున్నాం. అదేంటంటే మామిడికాయ, పచ్చి మామిడికాయ. వాటిని అయితే మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు 2 spoons, జీలకర్ర 2 spoons, మెంతులు 1/2 spoon, ధనియాలు 2 spoons, మిరియాలు 2 spoons, కొంచెం రైస్ వేసుకొని దోరగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లో వేపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. దాన్ని చల్లారనివ్వాలి. కూరలో మనకి సరిపడినంత కారము, ఉప్పు అయితే వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆ చల్లారిన మిశ్రమాన్ని అయితే మనం మిక్సీ జార్లో అయితే వేసుకొని మెత్తని పౌడర్ లాగైతే చేసుకోవాలి. చాలా బాగా మెత్తగా చేసుకోవాలండి పౌడరు. బరకగా ఉంటే కర్రీ బాగోదు. ఆ తర్వాత ఆ పౌడర్ని అంతా కర్రీలో వేసుకోవాలి. చేపల కూరనైతే ఇప్పుడు గరిటతో కలయి పెట్టకూడదు, ముక్కలన్నీ విరిగిపోతాయండి.
నేను ఇప్పుడు ఇలా చేస్తున్నాను కదా, క్లాత్ పెట్టుకొని అలానే చేయాలి. ఇప్పుడైతే కొత్తిమీర తీసుకొని నీట్గా కట్ చేసుకొని పైన అయితే వేసుకోవాలి. గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మరి పార్టీ ఎక్కడ ఏమిటా? నేనైతే మిరియాల రసం కూడా పెట్టానండి, వైట్ రైస్. ఈరోజు లంచ్లోకి నెల్లూరు చేపల పులుసు, మిరియాల రసం, వైట్ రైస్ అంతేనండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మా వారు కూడా చాలా టేస్టీగా ఉంది చేపల పులుసు అన్నారు. మా నెల్లూరు చేపల పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మి.